వృత్తి కుటుంబము సమన్వయం చేసుకుంటూ తనకు వచ్చిన పారితోషికం కుటుంబ అవసరాలకి పోను మిగతా డబ్బుతో భూములు కొని పెట్టుకునేవాడు. అదే ఆయనను ధనవంతుణ్ణి చేసింది. ఉదయం 6 గంటలకు షూటింగ్ అయితే 5కే హాజరయ్యేవాడు. సాయంకాలం 6 అయితే ఇంటికి వెళ్ళిపోయేవాడు. క్రమశిక్షణలో శోభన్ బాబు గారిని ఉదాహరణగా చెబుతారు. అజాత శత్రువుగా చెబుతారు. తన దగ్గర పనిచేసే వారందరినీ బాగోగులు బాధ్యతలు తనే తీసుకునేవాడు, చూసుకునేవాడు. ఇల్లు కట్టించాడు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ సినిమా రంగం వైపు చూడనే లేదు. ఇలా సినిమా పరిశ్రమలో ఏ నటుడు చేయనటువంటి అద్భుతమైన ఫీట్ సాధించి చివరికి అలాగే గడిపేశాడు. తన ఉన్నతికి కారణమైన అందరినీ ఘనంగా సన్మానించాడు. హిందీ పండిట్ గారిని అయితే తనతోనే ఉంచుకున్నారట చాలా రోజులు. ఒక భర్తగా, తండ్రిగా, నటుడిగా పరిపూర్ణమైన మనిషి శోభన్ బాబు గారు. ఆయన జీవితం ఆదర్శనీయము. అలాంటి వ్యక్తి చివరికి 70 ఏళ్లు పైబడిన వయసులో చిన్నగా మెట్లు కిందికి నడుస్తూ ఎక్కడో జారి హఠాత్తుగా ప్రాణాలు వదిలేసి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. సినీ కెరీర్ లో ప్రతి క్షణము క్రమశిక్షణగా గడిపి ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ ఆదర్శనీయమూర్తిగా వెలిగినటువంటి శోభన్ బాబు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి నటుడు, పరిపూర్ణమైనటువంటి జీవితం. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.